ధర్నాలు చేస్తున్నారు. ఎందుకని అడుగుతుంటే వాళ్ళు మాకు క్రిస్టియానిటీ లోపల కులాలు కావాలని అంటున్నారు. ఆల్రెడీ క్రిస్టియానిటీ కన్వర్ట్ అయింది కులాలు ఉండకూడదు అని చెప్పేసి, అంటే హిందూ లోపల ఎక్కువ కులాలు ఉన్నాయి, మాకు ఆ కులాలు వద్దని చెప్పి క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యారు. మరి క్రిస్టియానిటీ ఇప్పుడు కులాలు ఎలా కావాలి? ఇప్పుడు ఎలాగనుకుంటేనండి, వాళ్ళ కులాలే కావాలంటే గనక క్రిస్టియానిటీని వదిలేయాలి. వాళ్ళ కులాలే కావాలి, కులాల్లోనే ఉండండి, మంచిదే. అది ఎవరో సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టట్లే. మీరు ఎస్సీ కులస్తులు అనుకోండి, లేదా బీసీ కులస్తులు అనుకోండి, ఆ కులాల్లోనే ఉండండి. కానీ మీరు జన్మతః పుట్టిన మతాన్ని వదిలేసి వేరే మతంలోకి మారిపోయి, ఆ మతంలో మారిపోయినా సరే మాకు అదే కులం కావాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒక బంట్రోత్ ఉద్యోగం చేస్తామమ్మా, మనకు 15,000 జీతం, నా కలెక్టర్ జీతం కావాలంటే ఎలా కుదురుతుంది? రాదు. అప్పుడు మీకు కులాలే కావాలనుకుంటే గనక కులాల్లోనే ఉన్నట్టు, తప్పులేదు. మిమ్మల్ని ఎవరో మీ కులాలేం తీసేయట్లే. కానీ మీరు మతం మారిపోయి వేరే మతంలోకి వెళ్ళిపోయి, ఆ మతంలోకి వెళ్ళిపోయినా సరే మాకు అదే కులం కావాలి, మా కులమే కావాలనుకుంటే గనక అది చాలా తప్పు. మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ అది జరగదు. ఎందుకంటే ఒక రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ప్రకారం, ఆ రాజ్యాంగం ప్రకారమే మీకు అన్ని రాయితీలు ఇస్తున్నారు. అది రిజర్వేషన్లు కావచ్చు, రకరకాలు కావచ్చు, ఏదైనా సరే మీకు ఆ కులాల మీదే వచ్చినప్పుడు అదే రాజ్యాంగంలో మీకు ఆ సెక్షన్ కూడా ఉంది. ఏది, మీరు ఒకవేళ మతం మారితే గనక మీరు అంతకుముందు ఏ కులం అయినా సరే అది BCCలోకి వెళ్ళిపోతారు అని అది స్పష్టంగా చెప్పినప్పుడు దాన్ని మీరు గౌరవించకుండా, అంటే దాన్ని గౌరవించట్లేదంటే మీరు సాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినట్లు లెక్క. అటువంటిప్పుడు మీ కులాల మీద మీకు ఎంత గౌరవం ఉందో, మీ రాజ్యాంగం మీద, మీ అంబేద్కర్ గారి మీద కూడా అంత గౌరవం ఉండాలి. అంత గౌరవం ఉంటేనే మీకు ఆయన రాసిన రాజ్యాంగానికి విలువ ఉంటుంది, మీరు అడగటానికి కూడా హక్కు ఉంటుంది అని నా ఉద్దేశం. అలానే సుప్రీం కోర్టు కూడాను, అంటే ఏదైతే చెప్పిందో క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయితే వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ గానీ ఏదైతే అర్హతలు ఉంటే అవి కోల్పోతామని చెప్పారు. అలా కోల్పోతామని చెప్పి ఇలాంటి కులాలు కావాలని చెప్తున్నారు వాళ్ళు. అంతే కదండి. మరి అంటే అది కావాలి ఇది కావాలంటే జరగదు. ఇప్పుడు BCCకి వచ్చినా మీకంటే ఎస్సీగా ఉన్నప్పుడున్న హక్కులు కోల్పోతారేమో కానీ BCCకి ఉండాల్సినవి ఉన్నాయి. ఒక మైనార్టీగానో లేకపోతే రకరకాల రాయితీలు మీకు ఉన్నాయి, అది అంతే తక్కువ కాదు. కానీ ఏంటంటే ఎస్సీగా ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా, రిజర్వేషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, రకరకాల సబ్సిడీలు ఉన్నాయి, రాయితీలు ఉన్నాయి, మేము ఏదైనా చేసుకోవచ్చు. అయినా సరే మేము మతం మారిపోయినా సరే మేము ఎస్సీగానే కొనసాగాలి, మా కులాలు మాకే ఉండాలంటే గనక కుదరదు. అది కావాలి ఇది కావాలంటే ఎక్కడ జరగదండి. అలాగనుకుంటే గనక రాజ్యాంగానికి విలువ ఉండదు, దేశంలో తిరిగే ప్రజలకి విలువ ఉండదు, మీరు ఏ రాయితీలు అనుభవిస్తున్నారో ఆ కులాలకు కూడా విలువ ఉండదు. ఏదేమైనా సరే మీకు అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది. మీరు అటువంటిప్పుడు మతం మారకుండా ఉండండి. ఏమైంది మీకు? మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మతం మారటం అంటే మన పుట్టుక మీద మన గౌరవం లేకపోవటమే. అంటే వాళ్ళు మతం మారే వెనకాల కూడాను హిందువులు ఏదైతే బలవంతంగా అంటే మీరు టెంపుల్ రాకూడదని చెప్పి వాళ్ళ పైన ఇది చేయడం కూడా తప్పే కదా. అని హిందువులు కూడా చాలా వరకు మొన్న తెలంగాణ చూశారు, దళితులు ఎవరైతే టెంపుల్ కి వెళ్తే ఆ కాలుతో తన్నేస్తే చిన్నపిల్లలు చనిపోయింది. అట్లా చాలా సార్లు కూడా చాలా మంది, అది ఒక్కొక్క చోట అండి, అది రకరకాల సినారియోల్లో జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుందంటే గనక చాలా అనాగరికత పరిస్థితిలో ఉన్నాం మనం. యాక్చువల్ గా మనం ఏంటంటే ఇదివరకు ఎప్పుడో మా చిన్నప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 40 ఏళ్ల క్రితం జరిగినాయి అంటే ఓకే. ఆ సమయంలో నేను ఒకసారి, నాకు జరిగిన అనుభవం ఏంటంటే, నేను ఒకసారి మాకు తెలిసిన అతనే లోనికి రమ్మంటే రానండి మేము రాము అనేసి అన్నాడు. పర్లేదు రావాలంటే రాకూడదండి మేము అన్నాడు. వాళ్ళకి అంటే మేమే రామని చెప్పుకుంటానే మమ్మల్ని రానివ్వట్లేదు అని అంటాం చాలా మంది నేను చూశాను. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పిన ఉదాహరణ? మేమే రాము అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో రావద్దని అంటలే, కానీ తర్వాత చెప్పే విషయం ఎలా ఉంటదంటే మమ్మల్ని రావద్దంటున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు అన్నట్టుగా చెప్తారు. అది చాలా సందర్భాల్లో జరుగుతుందండి. ఒక చోట ఎక్కడో గుజరాత్ లోనే ఎక్కడో గుడి కడితేనంట మొత్తం ఆ దళితులందరూ కూడా ఎంతో దాని పునాదులు నిర్మించిన కానించి గుడి పూర్తయ్యేదాకా కూడా వాళ్లే పనిచేశారట. పని చేస్తే చివరికి వాళ్ళని గుడి ప్రారంభోత్సవానికి కూడా పిలవలేదట. దానికి ఒక క్రైస్తవుడు ఎంతో ఆవేశంతో చాలా పోస్ట్ పెట్టాడు, మా దళితులను అనగదొక్కేస్తున్నారు, గుడి ప్రారంభోత్సవానికి అంత పనిచేసిన వాళ్ళని ఆహ్వానం పిలవలేదు. ఆహ్వానం పిలవకపోవటం ఏమి ఉండదండి, ప్రత్యేకంగా ఎవరికి పిలవరు. ఆ గుడి ప్రారంభోత్సవానికి ఏదో బ్యానర్ కడతారు, ఏదో చేస్తారు, ఆ టైంలో మీరు వెళ్ళొచ్చు.
ఎందుకంటే మేమే ఈ గుడి కట్టామని గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేగాని మీకు మీరు వెళ్లకుండా మమ్మల్ని ఎవరో రానివ్వలేదు అన్నప్పుడు ఇక్కడ చాలా సందర్భాల్లో చెప్పాలంటే మనం ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ అదే దళితుల్లో డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా డబ్బున్నవాడు లేని దళితుడిని లోపల పిలిచి సోఫాలో కూర్చోబెట్టడు, ఆడిని కూలోడి కింద పనివాడి కిందే చూస్తాడు. ఆ నిజంగా నేను దళితుడినే, నేను బాగున్నవాడిని, అతను చాలా లేనివాడు పేదవాడు దళితుడే కదా మనవడే కదా అనే లోపలికి తీసుకొచ్చి కుర్చీలో లేకపోతే సోఫాల్లో కూర్చోబెట్టాడు. అక్కడేంటి అతను పేదరికం చూస్తాడు. మీకు అర్థమైంది ఇక్కడ? అలా చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. కానీ ఏదేమైనా సరే మనకి కులమో కావాలి, రాయితీలు కావాలి, రిజర్వేషన్లు కావాలంటే అవ్వదు. అది మీరు సుప్రీంకోర్టుని వ్యతిరేకించినట్టే దాని అనుసంధానంగా అంటే అది ఎవరైతే సుప్రీంకోర్టు తీర్పులు సెక్షన్లు ఏదైనా సరే మన రాజ్యాంగానికి లోబడే ఉంటాయి. రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలంటే కనుక మీరు ఖచ్చితంగా మీ కులాల్లోనే ఉండండి. వేరే మతం మారి మీకున్న విలువలు లేకపోతే మీకున్న రాయితీలు రిజర్వేషన్లు పాడు చేసుకోవద్దు అనేది నా మనవి.